చెప్పు, ఆ ఎస్ఐని చంపింది నువ్వే కదా? నేను ఎస్ఐని చంపడం ఏంటి భూమి? మీ నాన్నే చెప్పారు కదా, ఆ డిఎస్పీ ఇచ్చిన గాజు నాకు సెట్ అవ్వలేదు అని. నేను చంపలేదు భూమి. చంపించాను. ఛీ, నీ రాక్షసత్వానికి అంతమే లేదా? చేసిన ఒక హత్యని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ఎన్ని హత్యలు చేస్తావు? అయ్యో, అంటే అన్నీ ఇన్ని అని నేనలా టార్గెటింగ్ పెట్టుకోలేదు భూమి. నేను మీ అమ్మని చంపానని నిజం తెలిసిపోయిన అందరికీ పాపం ఆయుష్ మూడిపోవడం ఖాయం. తెలుసుకున్న వాళ్ళేమో దురదృష్టవంతులు, తెలుసుకోలేని వాళ్ళు అదృష్టవంతులు. నీ దురదృష్టం కొద్దీ దురదృష్టవంతుల లిస్ట్ లో నువ్వు కూడా ఉన్నావు. కాకపోతే అదేంటో నేను వేసేయడం కొంచెం లేట్ అవుతోంది. బట్ వెనకో ముందో వెయ్యడం మాత్రం ఖాయం. చూసుకో. నేరం చేసిన కొత్తలో భయం వేస్తుంది. చేస్తూ చేస్తూ పోగా నీకులాగే అతి విశ్వాసం వచ్చేస్తుంది. అదే ఏదో ఒక రోజు నువ్వు చేసిన తప్పుని పట్టిస్తుంది. నువ్వు దొరికిపోయే రోజు దగ్గరలోనే ఉందని నాకు అర్థం అవుతుందా పూర్వ? ఏదైనా జరిగేవి చెప్పు భూమి. జరగని నీ ఊహలకు కాలక్షేపంగా నాకు చెప్పకు. అనవసరంగా నాకు టైం వేస్ట్ కదా. అంటే చట్టం నిన్ను పట్టుకోలేదు అంటావు? నో డౌట్, పట్టుకోలేరు. ఎస్ఐ పోయాడు, వాడు కూడా చట్టంలో భాగమేగా. సరే, పోలీసులు నిన్ను పట్టుకోలేకపోవచ్చు, నేను నిన్ను పట్టుకుంటాను. ఎలా? నువ్వే చెప్పావు కదా ఎస్ఐని ఎవరితోనో చంపించానని. దాన్ని పట్టుకుంటాను. దానితో నీ పేరు చెప్పించి నీకు కటకటాలు లెక్క పెట్టే యోగం కల్పిస్తాను. అప్పుడు నువ్వు అయ్యో చంపుతానని ఛాలెంజ్ చేసిన భూమి బయటే ఉండిపోయిందే అని ఏడ్చేలా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు భూమే కాదు,